పూజ కోసం అయితే పువ్వులైతే కోసేసుకున్నానమాట. ఇంక ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా, ఫ్రైడే రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా పువ్వులు కోసుకొని అలానే పూజకి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈలోపే వచ్చేసారండి మా వాళ్ళు. చూశారు కదా, స్కూల్ సెలవు ఇచ్చారని ఎంత ఆనందపడిపోతున్నారో. చిన్నప్పుడు మేము కూడా అంతేనండి, స్కూల్ సెలవు ఇచ్చారంటే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళము. అయ్యో తడిచిపోయావా, తుడుచుకో, ఫస్ట్ బుర్ర తుడుచుకోండి, బుర్ర తుడుచుకోండి. అబ్బా అయ్యా తడిచిపోయింది. మార్నింగ్ ఏంటంటే పిల్లలకి చక్కగా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వెంటనే వాళ్ళైతే వచ్చేసారనమాట. స్కూల్ అయితే సెలవు అంట, సెలవు అంట, ఇంకా వచ్చేసారు. ఎందుకురా డాడీ సెలవు? వర్షం పడుతుంది, గట్టిగా వర్షం పడుతుందనా చెప్పారు సార్ చెప్పారా? బుర్ర తడిచిపోయింది, తుడిచేసుకోముందు. ఇక వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చేసారు. అల్లరి ఇంకా పట్టుకోలేము వీళ్ళని. టైం వచ్చి చాలా టైం అయిపోయింది. ఇక నేను గబగబా పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు వచ్చారు కదా, హడావిడిగా ఉందనమాట. మొత్తం అంతా చెత్త చేసి పడేశారు. ఇంకా వాళ్ళ గోల భరించాలి. ఇప్పుడు నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను అనమాట. సో పూజ అయితే చేసేసుకుంటాను, చూసేయండి. ఇంకా నేను పూజ చేసుకుందాము అనేసరికి పిల్లలు అయితే గోల చేసేస్తున్నారనమాట. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది, ఎందుకంటే సెలవు ఇచ్చేసారు కదా అని మంచి జోష్లో ఉన్నారనమాట. ఎప్పుడైనా సరే స్కూల్ సెలవు ఇచ్చారంటే మంచి జోష్లో ఉంటారు కదా పిల్లలు. చిన్నప్పుడు మేము కూడా అంతేనండి, ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు సెలవు ఇస్తారా అని చూసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు కూడా అంతే. ఇంకా పిల్లల్ని అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అమ్మ, క్యారేజ్ ఎలాగా కట్టేశాను కదా, క్యారేజీలు పట్టుకొని వెళ్ళిపోండి, అక్కడే తినేసి అక్కడే ఉండండి తమ్ముడి దగ్గర అని చెప్పాను అనమాట. అయితే ఆవకాయ పచ్చడి వేసి ఇచ్చే మేము వెళ్ళిపోతాము అనేసి అక్కడికైతే వెళ్ళిపోయారు. చెల్లి వాళ్ళు ఇల్లు పక్కనేనండి, జస్ట్ ఒక ఇల్లు అడ్డు ఉంటుందంటే. మా బుడ్డోడు ఉన్నాడు కదా చిన్ని బాబు, ఆ బాబు దగ్గర ఆడుకుంటారనేసి ఇంకా వాళ్ళనైతే అక్కడికి పంపించేసి నేనైతే ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే కూడా పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాను. ఎప్పుడైనా వీలు కాలినప్పుడు, అలానే హెల్త్ బాగాలేనప్పుడు, కొంచెం నీరసంగా ఉంది అన్నప్పుడు మాత్రమే పూజ అనేది స్కిప్ చేస్తాను. లేదంటే కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటాను అనమాట. బయట అయితే చల్లగా వర్షం పడుతూనే ఉందండి, అయినా సరే నేను తలస్నానం చేసేసి చక్కగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చేసుకోవాలి అని మనం గట్టిగా అనుకున్నామంటే కంపల్సరీగా చేసేయాలి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే అప్పటికి పూజ అయితే అయిపోవాలన్నమాట, కంప్లీట్ అయిపోవాలి. నేను ముందుగా ప్రిపేర్ అవ్వకపోయినా సరే అప్పటికప్పుడు నేను ఈరోజు ఎలాగన్నా పూజ చేసుకోవాలి అంటే మాత్రం ఉదయం లేచి మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకొని నీట్గా అన్నీ కూడా రెడీ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట. అలాగని డైలీ పూజలు ఏమి ఉండవు, ఎవ్రీ ఫ్రైడే మాత్రం కంపల్సరీ, అలానే శనివారం కూడా పూజ అయితే చేస్తామన్నమాట. ఇంకా మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకొని నేను ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే ఓన్లీ మందార పూలంగానే ఉన్నాయండి. అప్పుడు రెడ్ కలర్ మందారం కూడా ఉండేది, అదైతే చెట్టు నరికేసాం అనమాట, కిందకల్లా వచ్చేస్తుంది అనేసి చెట్టు నరికేసాము. ఇంకా అందుకనేసి ఓన్లీ ఈ ఏమంటారు గోధుమ కలర్లో ఉన్న ఈ మందారం అయితే ఉంటుంది. భలే ఉంటాయండి ఇవి, మధ్యలో కొంచెం రెడ్ కలర్ వచ్చి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట పువ్వులు అయితే. ఇంకా పువ్వులన్నీ కూడా కోసేసుకున్నాను. నాతో పాటు చాలామంది కోసుకుంటారండి ఆ పువ్వులు, అందుకనేసి చెట్టు కొమ్మలు కూడా అలా వదిలేసామన్నమాట. మీరు కూడా చూసారు కదా, స్టార్టింగ్లో పెద్ద చెట్టే చాలా పూలు పోస్తుంది. ఇంకా రెడ్ కలర్ లేని దగ్గర నుంచి వీటితోటి పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. అది కూడా మళ్ళీ వేస్తాను అంటే ఇప్పుడు వర్షాలు కాబట్టి వేస్తే చాలా ఈజీగా బతికేస్తాయి. ఇంకా ఫైనల్గా పూజ అయితే సింపుల్గా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇక వర్షం అయితే నేను తగ్గేదేలే అన్న రేంజ్లో కురుస్తుందండి, అలా కురుస్తూనే ఉంది. పోనీ పెద్ద వాన వచ్చేసి ఒకసారి పోయినా బాగుండు, అలా చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. తుఫాన్ అనేది అనౌన్స్ చేశారు కదా, ఇంకా పిల్లలు అయితే అటు ఇటు రన్నింగ్ చేస్తున్నారనమాట. సెలవు ఇస్తే ఒక బాధ, సెలవు ఇవ్వకపోతే ఒక బాధ అన్నట్టు ఉంటుంది పిల్లలతోటి. ఇక ఈ వర్షాకాలంలో విడిచిన బట్టలు ఉతికిన తర్వాత వాటిని ఆరబెట్టడానికి మన తిప్పలన్నీ ఇన్ని కాదండి, ఇది ప్రతి ఇంట్లో ఉండే ఉంటుంది. ఇక ఈ వర్షం ఎటు ఆగేలా లేదని తాళ్ళుకట్టి అయితే బట్టలు ఆరబెట్టేశాను. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫుల్ వర్షం అనమాట, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంకా అందుకే పిల్లలు కూడా సెలవు ఇచ్చేసారు కదా, వచ్చేసారు కదా, చూసారు కదా, ఇంకా గ్యాప్ ఇవ్వట్లేదనమాట. ఈ టైంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. నేను ఈరోజు
ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానులేండి, చూసేయండి. లాస్ట్ వరకు వీడియో చూసి మాత్రం చిన్న లైక్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ఈరోజు చూస్తున్నారా అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నాకు వీలున్నప్పుడల్లా వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. అయితే వీలున్నప్పుడల్లా అంటే కొంచెం నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను రోజును. కానీ స్టిచ్చింగ్ అనేది కొంచెం తగ్గించాను ఈ మధ్యన, అంటే ఎక్కువ కుట్టలేకపోతున్నాను అనేసి కొంచెం తగ్గించాను అనమాట. సో కాబట్టి అప్పుడప్పుడు వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి, లేదంటే వీడియోస్ చేయడానికి కూడా టైం ఉండదు. వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తానమాట. అలానే మంచి రెసిపీస్ మంచిగా వీడియోస్ అయితే తీస్తాను. ఇప్పటివరకు తీసినవి ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి కూడా మంచిగా వీడియోస్ తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ ఉండేది, ఆ ఛానల్లో ఎక్కువగా రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ అది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ న్యూ యూజ్ అనమాట. అంటే నో యూజ్ అని ఎందుకని అంటున్నానంటే అది దగ్గర 11,000కి పైగానే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కాకపోతే అందులో వాచ్ టైం అవ్వలేదు, అలానే మానిటైజ్ కూడా అవ్వలేదు. నాకు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనిపించి మళ్ళీ ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా త్వరగా మానిటైజ్ అయిపోయింది. అలానే $10 కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. త్వరలోనే ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానమాట. అంటే మానిటైజేషన్ ఎలా అయింది, అలానే త్వరగా $10 అనేది ఎలా వచ్చాయి అనేది నేను కంపల్సరీగా మీతో వీడియో అనేది షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ. ఇక నేను ఈ చల్లటి వెదర్కి వేడివేడిగా ఏమైనా పలావ్ లాగా చేద్దామనేసి వెజ్ బిర్యానీ లాగా చేస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలానే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, మొగ్గలు, అలానే చిన్న దాల్చిన చెక్క, సాజీరా, అలానే కొంచెం అనాస పువ్వు, ఇలాంటివన్నీ అంటే హోల్ గరం మసాలా అన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు తినలేరు కదా మరి స్పైస్ ఎక్కువగా ఉంటే, అందుకనేసి ఏదైనా సరే మసాలా అనేది చాలా లిమిట్గానే వేస్తానన్నమాట. ఇంకా మసాలాలు ఏం పెద్దగా ఏమి ఉండవు ఇందులో. ఇంకా ఈ హోల్ గరం మసాలా అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక్క 2 ఉల్లిపాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే ఇందులోకి కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే కొంచెం స్పైస్ ఎక్కువ ఉందని తక్కువగా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి క్యారెట్ అలానే బంగాళదుంప అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇందులో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్, లైక్ ఏమంటారు క్యాప్సికము, అలానే బీన్స్, గ్రీన్ పీస్, ఇలాంటివి ఏవైనా సరే చక్కగా మనం ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ క్యారెట్ అలానే బంగాళదుంప యాడ్ చేశాను. అలానే ఇందులోకి టమాటా కూడా 2 టమాటాలు అయితే వేసుకున్నాను. టమాటా రేట్ ఏంటండి బాబు, మరీ దారుణంగా ఉంది. ఈరోజు కేజీ 80 రూపాయలంట. ఇంకా టమాటాకు బదులు చింతపండు వాడడం బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అలానే నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. మేము ఉండేది 4 కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. మనం ముందుగా వేయించుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి నార్మల్ రైసే, అంటే డైలీ మనం ఇంట్లో వండుకునే రైస్నే యాడ్ చేస్తున్నాను కాబట్టి వంతుకి 2 వాటర్ అయితే వేసుకున్నాను. అలానే ఇక్కడ ఇన్స్టెంట్ మసాలా అనమాట, ప్రియా వారిది ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా అయితే వాడుతున్నాను. మనం ఈ ప్లేస్లో గరం మసాలా, బిర్యానీ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా సరే. ఇంకా నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇలా రెడీమేడ్గా తెచ్చింది యాడ్ చేశాను. అంత మంచిది కాదు కానీ అప్పుడప్పుడు పర్వాలేదండి. తర్వాత ఇందులోకి ఉప్పు అనేది చూసుకొని కరెక్ట్గా, ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి, అంటే మరీ ఎక్కువ కాదు, రైస్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం మనకి ఉప్పు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మనకి రైస్ ఉడికేసరికి సరిపోతుందనమాట. మరీ ఎక్కువ వేసేసుకోకండి, అలాగనేసి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం సేపు మరిగిన తర్వాత ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కడిగేసుకున్నాను రైస్ అనేది. కడిగేసుకున్న తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిపైన అయితే మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా ఉంచుకున్నాను, ఫైనల్గా వేద్దామనేసి ఇంకా అది కూడా వేసేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక 80% అయితే ఉడికిపోయిందండి. చూసారా, కొంచెం వాటర్ ఉందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అయితే సిమ్లో పెట్టేసి చక్కగా మనం ఉడికించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. ఎక్కడ మెతుకు అనేది అంటుకోకుండా చాలా
పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అదే మనం విజిల్ పెట్టామనుకోండి, కుక్కర్ విజిల్ పెట్టినట్టయితే మనం ఒక అరవంతు వాటర్ అయితే తగ్గించుకోవాలి. అంటే 2 గ్లాసులకి 3.5 వాటర్ వేసుకొని విజిల్ ఏమో 2 విజిల్ వచ్చే వరకు విజిల్ పెట్టుకొని 3వ విజిల్ రాకముందే ఆపేసుకొని అలా ప్రెజర్ పోయే వరకు వదిలేసామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కానీ నాకు విజిల్ పెట్టింది అంత నచ్చదనమాట. అందుకనేసి నేను ఇంకా ఇలా ఉడికించుకున్నాను మూత పెట్టి. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారు కదా, రైస్ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్